గం గణపతియే నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామియే నమః. ఓం నమ శివాయ. హరహర్ మహాదేవ. శంభో శంకర. హిందూ మతంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రత్యేకత ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనది. అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఈ నెల డిసెంబర్ 7వ తారీఖున జరుపుకుంటున్నాము. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కుచ దోషాలన్నిటినీ బయటపడవచ్చని, అలాగే అప్పులు సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. పూజా విధానం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్యం పూజాధికాలు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరంలో పీటను ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఓ ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. ఆ వస్త్రం మీద 6 ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని ఉంచాలి. ఒకవేళ ఇటువంటి చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామిని అనే ఆయుధాన్ని ధరించిన ఫోటో అయినా ఉంచాలి. ఆ ఫోటోకు గంధం, కుంకుమ బొట్లు అద్దాలి. ఆ తర్వాత ఫోటో ఎదురుగా వెండి ప్రమిదలు ఉంచి 6 ఒత్తులు విడిగా చేసి దీపం వెలిగించాలి. ఈ 6 ఒత్తులు స్వామివారు 6 ముఖాలకు సంకేతం. అనంతరం సుబ్రహ్మణ్య స్వామిని ఆయనకు ఇష్టమైన ఎర్ర మందారాలతో పూజించాలి. అవి అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీలు, కుంకుమ కలిపిన అక్షంతలతో పూజ చేస్తూ స్వామివారి 108 నామాలు చదువుకోవాలి. ఒకవేళ 108 నామాలు చదవలేని వారు ఓం శాం శరవణ భవ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు వీరిని బట్టి జపించాలి. అనంతరం కర్పూర హారతి ఇచ్చి వడపప్పు, పానకం, కందిపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇవి పెట్టలేని వారు దానిమ్మ గింజలు అయినా నైవేద్యంగా పెట్టవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని అంటున్నారు. అందుకోసం సుబ్రహ్మణ్య విగ్రహం ఉన్నవారు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు. లేనివారు గుడికి వెళ్ళి అభిషేకం చేస్తే మంచిదని చెబుతున్నారు. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సంపదలు లభిస్తాయని, ఆవు పెడితే అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, తేనెతో అభిషేకం చేస్తే కళారంగంలో విజయం సాధిస్తారని, ఆవు నెయ్యితో అభిషేకం చేయిస్తే అన్ని రకాలైన ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. పంచదార నీటితో చేస్తే సమస్త కష్టాలు తొలగిపోతాయని వివరిస్తున్నారు. అలాగే అప్పులతో ఇబ్బంది పడేవారు బియ్యం పిండితో అభిషేకం చేస్తే మంచిదంటున్నారు. గరిక కలిగిన నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో లేదా దేవాలయంలో అభిషేకం చేయలేని వారు ఇంట్లోని సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పాదాల వద్ద మీ జాతక చక్రాన్ని నుంచి ఎర్ర పువ్వులతో పూజించాలి. ఇలా చేస్తే ఎన్ని దోషాలైనా తొలగిపోతాయని చెబుతున్నారు. చదవాల్సిన శ్లోకాలు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య అష్టకం లేదా కరావలమ్మ స్తోత్రం లేదా భుజంగ స్తోత్రం ఈ మూడిట్లో ఒకటి చదవటం లేదా వినడం చేస్తే సంపూర్ణంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి దోషాలన్నీ కలిగిపోతాయి. ఓం శ్రీ మాత్రే నమః. హరహర్ మహాదేవ. శంభో శంకర. ధన్యవాదం.